నీ పట్ల ఇతరులు ఎలా ప్రవర్తించాలని నువ్వు కోరుకుంటావో అనుకుంటావో అదే విధంగా నువ్వు కూడా వారి పట్ల ప్రవర్తించాలి. చిన్న పిల్లల మనస్తత్వాన్ని కలిగి ఉంటే లాభం ఏమిటి? మనం కోరుకున్న కోరికలు నెరవేరుతాయా? ఆ విశ్వశక్తి చాలా ఫాస్ట్గా మన కోరికలకు ఆశీర్వాదాలు అందిస్తుందా? మీ రేపటి భవిష్యత్తు, రేపటి స్వప్నం నెరవేరాలంటే ఎలా రాసుకోవాలి, దానికి విజువలైజేషన్ ఎలా చేయాలి, ఇలాంటి వివరాలన్నీ తెలుసుకుందాం. రోజుకు 100 సార్లు మీరు కృతజ్ఞతలు చెప్పండి విశ్వానికి. అన్నీ ఇచ్చావు, థ్యాంక్ యూ యూనివర్స్ అంటూ పదే పదే రోజు మొత్తంలో చెప్పండి. వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సురేష్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని మరియు ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీకు లభించిన ఎంత చిన్నదానికైనా మీరు కృతజ్ఞులై ఉంటే అంతకు మించి ఎన్నో రెట్లు మీకు దొరుకుతాయి. అది డబ్బు విషయంలోనైనా, మానవ సంబంధాల విషయంలోనైనా, మీరు చేస్తున్న ఉద్యోగం విషయంలోనైనా సరే, మీరు కలిగి ఉన్న ఇంటి విషయంలోనైనా సరే, మీ తల్లిదండ్రుల పట్ల, మీ స్నేహితుడి పట్ల, స్నేహితురాలి పట్ల, మీరు కలిగి ఉన్న ప్రతి దానికి కృతజ్ఞత కలిగి మీరు ఉంటే మరింత మెరుగైనవి మీ జీవితంలోకి లభిస్తాయి. జీవితంలో ఆ కృతజ్ఞత ఒక పెద్ద గుణము, అద్భుతమైనటువంటి శక్తి. ఇక్కడ మనం ఎలా అనుకుంటే అలా తయారవుతాం. ఇతరుల పట్ల మనం ఆ విధమైనటువంటి స్నేహభావాన్ని నిజాయితీగా కలిగి ఉన్నాము. ఆ మానవ సంబంధం అంటే ఆ రిలేషన్ ఎల్లకాలాలు ఉంటుంది. అది సోల్స్ కలయికలాగా ఉంటుందంట ఆ రిలేషన్. అంటే అంత ఇష్టంగా లోపల నుంచి ఆ మాటలు రావాలి, పై కాదు. కొందరు ఏం చేస్తారు, పైకి మాట్లాడతారు, లోపల మరో క్యారెక్టర్ కలిగి ఉంటారు. అది వాళ్ళకే ప్రమాదం. అలాంటి బిహేవియర్ వాళ్ళనే ఇబ్బందుల్లోకి గురి చేస్తుందట. జ్ఞానం ఒక సంపద కావాలి. జ్ఞానం అజ్ఞానం కాకూడదు. మీకు అది రివర్స్లో పని చేయకూడదు. మీ జ్ఞానాన్ని ఈ ప్రపంచంలోకి మీరు విడుదల చేసేలాగా గొప్పగా ఉండాలి. అది ఎన్నో రెట్లు మీకు తిరిగి రావాలంటే మీరు నిజాయితీగా ఆ జ్ఞానాన్ని ఉపయోగించాలి. అమెరికాలోని మెక్సికో నుండి ఒక స్త్రీ తను పడుతున్న ఇబ్బందుల గురించి, అంటే తనకి సరిగా నిద్ర పట్టకపోవటం, తను ఏదనుకుంటే అది జరగకపోవటం, మరెన్నో ఇబ్బందులు పడుతూ ఆ జీవితం మీదే ఇంట్రెస్ట్ కోల్పోతూ ఉంటున్నారు. కారణం ఏంటంటే అశాంతి అన్నమాట, చిరాకు, భయం, వ్యతిరేక భావాలు రావటం, ప్రశాంతంగా ఉండలేకపోవటం, ఆ గదిలోకి వెళ్ళినా సరే, కుర్చీలో కూర్చున్నా సరే ఏంటో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు. కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోవటం, అందరి మీద చిరాకు, కోపము, అసూయ పెరిగిపోతుంది, మాట్లాడితే కూడా తిట్టేస్తున్నారన్నమాట తను అందరితో. అట్లాంటి నిస్పృహలో ఉండిపోయారు. అలాంటి తను ఆఫ్టర్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ తర్వాత కంప్లీట్గా మారిపోయారు. అంటే తనలో బ్లాక్స్ విపరీతంగా పెరిగిపోయినాయి. ఒక 3 years నుంచి తన బిహేవియర్లో విచిత్రమైనటువంటి అలవాట్లు, అన్నీ ఇసిరేసేయటం, లేకపోతే ప్రతి ఒక్కరి మీద చిరాకు పడిపోవటం, ఆహారం తినేటప్పుడు కూడా ఆ స్పూన్స్ ఇసిరేసేయటం, వింత వింతగా ప్రవర్తిస్తున్నానని చెప్పేసి తను చెప్పారు. దానికి కారణం ఏంటంటే నా వల్ల ఏదీ కాదు అని మాట్లాడేవారంట తను. తర్వాత నేనేమీ సాధించలేను, నా వల్ల అసలు ఏది కుదరట్లేదు, నేను ఓడిపోతాను, నేను గెలవలేను, నేను దేనికి కూడా పనికిరాను, నేను దేనికి అర్హత లేకుండా ఉన్నాను, ఇట్లా ఏమైపోతానో అంటూ రకరకాలుగా మనం కొన్ని వాడకూడదు. ఇలాంటివన్నీ తను అనుకుంటూ ఇబ్బంది పడుతూ ఉంటున్నారు. అంటే లా ఆఫ్ అట్రాక్షన్ గురించి తెలియదు, అక్కడున్న పరిస్థితి అట్లాంటిది అన్నమాట. నా వయసు అయిపోతుంది రోజు రోజుకి అంటూ, నన్ను ఎవరు ప్రేమించట్లేదు, నాకు జీవితం ఏమీ బాగాలేదు అంటూ తనని తానే నిందించుకుంటూ ఉండేవాడు. ఇక్కడ తను స్థితి అంతా మారిపోయింది. ఎట్లా? చాలా చాలా చిరాకు పెరిగిపోయి అరిసేయటం, గోల చేయటం అలా చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే మాట్లాడామో క్లాస్ తర్వాత ఒక్క 7 daysలో తనలో వచ్చిన మార్పుకి తాను నమ్మలేకపోయిందనమాట. ఇది నిజమా కళ అంటూ తాను ఆనందంతో మునిగిపోతుంది.
అంటే ఒక గైడెన్స్ ఇచ్చే వ్యక్తి ఎంత ప్రాధాన్యతో తనకు తెలిసినప్పుడు ఆ మార్పును చూసిన తర్వాత ఓహో ఒక రైట్ పర్సన్ గైడెన్స్ ఇచ్చే పర్సన్ కావాలి, అతను లా ఆఫ్ అట్రాక్షన్ గురువా జ్ఞానియా ఎవరా అనేది కాదు, ఆ రైట్ పర్సన్ కూడా విశ్వం ఇస్తుంది. ఒక పక్కన బాధలు వస్తున్నాయి, మరొక పక్కన ఒక మార్గాన్ని చూపించే గొప్ప శక్తి ఉందని తెలుసుకున్నప్పుడు తనలో అంతులేని ఆనందం కలిగింది. ఎలా జీవించాలో అవన్నీ తెలియచేసినప్పుడు, అలా జీవిస్తున్నప్పుడు ఇంకా ఇష్టం పెరిగిపోతుందండి తనకి. తన అనుభవాలు, తను చేస్తున్న ప్రతిరోజు పని, దానికి ముందు జరిగినటువంటి సంఘటనలకి ఏమాత్రం సంబంధం లేకుండా తన మనసు అలా మారిపోయినప్పుడు, తను ప్రతిదాన్ని ఆకట్టుకుంటున్నప్పుడు, ఆ రహస్యాలన్నీ చెప్పినప్పుడు, అలా అమలు చేస్తున్నప్పుడు తూచా తప్పకుండా ఆ పరిస్థితిలో వస్తున్న మార్పులను చూసి షాక్ అయిందనమాట. అంటే ఇది నమ్మలేకపోయింది. అంటే ఇలా ఉంటుందా, మనలోనే అన్ని లోపాలు ఉన్నాయి, మనమే కారణం, కాకపోతే ఇంత జ్ఞానం ఇచ్చే వ్యక్తి కావాలి. ఆ జ్ఞానం ఇచ్చేది యూనివర్స్, ఆ గురువుని ఎన్నుకునేది, ఆ చూపించేది కూడా యూనివర్స్. తను అంతకితం ఒక 1 వీక్ నుంచి ఎవరో ఒకరు కావాలి నాకు అని చెప్పి యూనివర్స్ని అడగటం జరిగింది. ఆ అడగటం వల్ల అనుకోకుండా తనకు అలా కనిపించడం జరిగింది నంబరు. తనే ఆశ్చర్యపోయింది. అంటే మనం కోరుకుంటే జరుగుతుంది. ఆ గైడెన్స్ ఇచ్చే రైట్ పర్సన్ కావాలని అడిగినప్పుడు, అలా ఇచ్చినప్పుడు, అది నెరవేరినప్పుడు, ఆ అద్భుతం జరిగినప్పుడు తనలోని వైబ్రేషన్స్ తారాస్థాయికి వెళ్ళిపోయాయి. అంటే ఒక మిరాకిల్ అనేది విశ్వశక్తి ఎలా చేస్తుందో, ఒక వ్యక్తిని ఎలా చూపిస్తుందో, తన జ్ఞానాన్ని అందించే వ్యక్తిని ఎలా పరిచయం చేస్తుందో తెలుసుకున్నప్పుడు, ఆ రహస్యాలన్నీ తెలిసి జరిగినప్పుడు అద్భుతాలు, వాళ్ళలో ఎంతో సంతోషం పెరిగిపోతుంది. ఆ సంతోషం జీవించాలని ఇంట్రెస్ట్ ఎక్కువైపోయిందనమాట. అందుకే లేదు తనకి. ఇలాంటి అద్భుతాలు ఎన్నో చేస్తుంది విశ్వశక్తిని. మీరు సరిగ్గా కాన్సన్ట్రేషన్ పెట్టి అడిగితే మీ సబ్కాన్షియస్ మనసు ద్వారా సాధ్యం కానిదేది లేదు. అందుకే మాట్లాడాలంటే చిరాకు పడే వ్యక్తి ఇప్పుడు మాట్లాడాలంటే ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది. ఒక హానెస్ట్గా చక్కగా సమయం కేటాయించి ఫ్రెండ్స్తో మాట్లాడాలన్నా అందుకే లేని ఇంట్రెస్ట్. తన జీవితంలో ఉదయం నుంచి ప్రతిదానికి థ్యాంక్ యూ చెప్పడం, ఈ కృతజ్ఞత గొప్ప గుణం అన్నమాట. రోజుకి 100 సార్లు మీరు జ్ఞాపకం చేసుకోవాలి. నా మానసిక బాహ్య ప్రపంచం ఎంతో మంది సజీవ నిర్జీవ వ్యక్తుల శ్రమ పైన ఆధారపడి ఉంది. అందువలన వారందరి నుంచి పొందటానికి నేను సమానంగా నా నుంచి కూడా నేను అంతే విధంగా శ్రమిస్తాను. మీకు లభించిన ప్రతి చిన్నదానికి కూడా మీరు కృతజ్ఞులై ఉంటే, మీకు చెప్పే మాటలు కానీ గైడెన్స్ ఇచ్చే ఎవరైనా కావచ్చు, ప్రతి దాని పట్ల మీరు కృతజ్ఞత మరింత ఇవ్వబడుతుందంట. మీకు డబ్బు విషయంలోనైనా, మానవ సంబంధాల విషయంలోనైనా, మీరు చేస్తున్న ఉద్యోగం విషయంలోనైనా సరే, ఏ విషయంలోనైనా మీకు లభించిన దానికి మీరు కృతజ్ఞత కలిగి ఉంటే మరింత మెరుగైనవి లభిస్తాయి. కృతజ్ఞత జీవితంలో ఒక పెద్ద గుణకము అంటున్నారు. మీ జీవితంలో మీరు చేసే ఒకే ఒక ప్రార్థన థ్యాంక్ యూ అయితే అదొక్కటే చాలు, మీ జీవితం చాలా బాగుంటుంది అని చెప్పేసి మాస్టర్ ఎకార్డ్ అనే రచయిత, మత తత్వవేత్త 1328లోనే తన రచనలో రాశారు. కృతజ్ఞత 2 చిన్న మాటలే కావచ్చు, థ్యాంక్ యూ అనేది చిన్న వర్డే కావచ్చు. చెప్పేటప్పుడు హృదయపూర్వకంగా ఆ బాడీలోని 5 సెన్స్ బయటికి రావాలి. ఆ చెప్పిన దానికి విశ్వంలోకి వెళ్ళి మీకు తిరిగి రావాలి. నార్మల్గా చెప్తే ఉపయోగం లేనే లేదు. ఆ పదాలను మీరు చెప్పే కొద్దీ మీ హృదయం ఉప్పొంగిపోవాలి, కృతజ్ఞతతో నిండిపోవాలి, మీ నుంచి ఎక్కువ ప్రేమ ప్రసరింపబడాలి. కృతజ్ఞత శక్తిని ఉపయోగించుకోవటానికి 3 మార్గాలున్నాయి. అందులో ప్రతి ఒక్కటి కూడా ప్రేమను ప్రదానం చేసేదే అవుతుంది. మీరు ఎన్నుకున్న వ్యక్తిని, సరైన వ్యక్తిని ఎన్నుకోండి. ఆ విశ్వాన్ని అడగండి. ఆ వ్యక్తికి నిజాయితీగా మీరు థ్యాంక్ యూ చెప్పండి. అతని నుంచి, ఆమె నుంచి మీకు ఎన్నో మళ్ళీ రెట్టింపు వస్తాయి. మీరు గతంలో పొందిన ప్రతి దానికి కృతజ్ఞులై ఉండండి. భూతకాలం అది కావచ్చు, మీరు ప్రస్తుతం అందుకుంటున్న ప్రతి దానికి కృతజ్ఞులై ఉండండి. ఇది వర్తమాన కాలం. మీరు కోరుకుంటున్న, పొందాలనుకున్న వాటికి కూడా కృతజ్ఞులై ఉండండి. అది భవిష్యత్తు. అంటే ఇక్కడ 3. ఫస్ట్ది ఏంటి?
మీరు గతంలో పొందిన, ఈ రోజు కాకుండా గతంలో పొందిన ప్రతి దానికి, ప్రతి వస్తువుకి కృతజ్ఞులై ఉండాలి. అది పాస్ట్, జరిగిపోయింది, భూతకాలం. రెండవది, మీరు ప్రస్తుతం అందుకుంటున్న ప్రతి దానికి కృతజ్ఞులై ఉండాలి. ఇది ప్రజెంట్, వర్తమానం. మూడవది, మీరు కోరుకుంటున్న, పొందాలనుకున్న, మీరు క్రియేషన్ బుక్లో రాసుకున్న, మీరు విజువలైజ్ చేసుకుంటున్నటువంటి ఆ భవిష్యత్తు, ఫ్యూచర్ని, దాని పట్ల, మీరు కోరుకుంటున్న ప్రతి దాని పట్ల ముందుగానే కృతజ్ఞతలు చెప్పాలి. వచ్చాక చెప్తే అది రాదు, అది అక్కడే ఉంటుంది. ఇది భవిష్యత్తుకు సంబంధించినటువంటి కోరిక. మీరు ఇప్పటి వరకు పొందిన వాటికి, ఇప్పుడు పొందుతున్న వాటికి మీలో కృతజ్ఞతా భావన లేకపోతే మీరు ప్రేమను ప్రదానం చేయడం లేదన్నమాట. అందువలన మీ పరిస్థితులను మార్చుకునే శక్తి మీకు లభించదు. పొందుతున్న వాటికి ముందుగానే కృతజ్ఞతా భావం మీలో ఉంటే మీకు లభించే విషయాలు వాటిని హెచ్చివేసుకుంటాయి. అదేవిధంగా కృతజ్ఞత అనేది మీ కోరికలు తీరుస్తుంది. మీరు కోరుకున్న ప్రతిదీ ఇప్పటికే లభించినట్లు, ముందు మీరు పొందినట్లు ఆ ఊహలు రిలీజ్ చేస్తూ, విజువలైజేషన్ చేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి చాలా 5 సెన్స్తో ఫీల్ రావాలి, యాక్షన్ రావాలి, అనుభూతులు రావాలి, ప్రేమను బయటికి వ్యక్తం చేయాలి. కృతజ్ఞత భావం కలిగి ఉండటం అంటే మామూలు విషయం కాదు. ప్రవక్తలు, జ్ఞానులు, 1500 సంవత్సరాలు బతికినటువంటి జ్ఞానులు దాని గురించి చాలా బాగా చెప్పారు. యాక్షన్ అంటే నటన ఉండకూడదు. మీరు ఒక రిలేషన్ చేస్తున్నారా, అబ్బాయి అయినా అమ్మాయి అయినా సరే, నిజాయితీగా కృతజ్ఞతని మీరు వ్యక్తం చేయాలి. మీ నుంచి మీరు పువ్వులు ఇవ్వటమా అంటే ఆ రిలేషన్ చాలా బాగుండాలనుకుంటే మీరు ఎంత ప్రేమను ప్రసరిస్తారో అంత అద్భుతాలు జరుగుతాయి ఆ రిలేషన్లో అని చెప్తున్నారు ఆ జ్ఞానులు. ఇట్లా మీరు అద్భుతంగా మీకు లభించిన సంపద పట్ల, లభించిన రిలేషన్ పట్ల, ఏ రిలేషన్ అయినా కావచ్చు, ఫ్రెండ్ కావచ్చు, స్నేహితుడు కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏమైనా కావచ్చు, ఆ కృతజ్ఞత భావమే దాన్ని నిలుపుకునేలాగా బేమా అవుతుందంటారు. అట్లా మీరు కొంచెం కృతజ్ఞత చూపిస్తే మీ జీవితం కొంచెం 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 మారిపోతుంది. ప్రతిరోజు ఎక్కువ కృతజ్ఞత చూపిస్తే మీ జీవితం అనూహ్యంగా మారిపోతుంది. మీకు మంచి విషయాలు హెచ్చివేయడమే కాక ప్రతికూలత తొలగిపోతుంది. మీ పట్ల ఉన్న వ్యతిరేకత కూడా మాయమైపోతుందట. అంతేకాకుండా మీరు ఎప్పుడు యవ్వనంగా ఉంటారు. మీరు ప్రేమను ప్రసరిస్తున్న కొద్దీ మీ దేహం కూడా మారిపోతుంది గొప్పగా, సుందరంగా అని చెప్తున్నారు. మహమ్మద్ ప్రవక్త, ఇస్లాం వ్యవస్థాపకులు 632లో ఈ కృతజ్ఞత భావం గురించి రాశారు. ఆ ఖురాన్లో ఏం రాసింది? కృతజ్ఞత భావం లేకపోతే మిమ్మల్ని శిక్షిస్తాను అని ఉంది. ఇలాంటి గ్రంథాల్లో విలువైన వాక్యాలు రాసి ఉన్నాయి. మీలో కృతజ్ఞత నిండి ఉంటే విచారానికి గాని, వ్యతిరేక భావనలకు గాని స్థానమే ఉండదు. అది మాయమైపోతుందట. మీరు ఎప్పుడైనా ఒక ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంటే మీరు చూపవలసింది ఏంటి? కృతజ్ఞత చూపించాలి. ఆ పరిస్థితిని యాక్సెప్ట్ చేయాలి. మిమ్మల్ని కష్టాల నుంచి బయటపడేయాలంటే ఆ కృతజ్ఞతను చెప్తూ ఇది ఎందుకు ఇచ్చావో. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న విషయం చెప్తాను. మీరు ట్రాఫిక్లో ఇరుక్కుపోయారు, చాలా ఇబ్బందికరంగా ఉంది మీకు, మీరు బయటికి తొందరగా వెళ్ళాలి. మీరేం చేస్తారు? జ్ఞానం కలిగిన వ్యక్తి అయితే ఏం చేస్తారు? చిరునవ్వు నవ్వుకుంటారు, దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే విశ్వ నియమాలు తెలిసిన వ్యక్తికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి, జ్ఞానం ఎక్కువగా ఉంటుంది, అద్భుతంగా రాణిస్తారు. కాబట్టి ఆ సమయంలో క్షణం కాలంలో చిరునవ్వు నవ్వుకుని థ్యాంక్ యూ చెప్తారు. దాని అర్థం ఏంటంటే ఇది ఎందుకు వచ్చిందో, నేను అక్కడికి వెళ్ళటానికి కూడా లేటుగా వెళ్ళాలని విశ్వం ఏదో నిర్ణయించింది, దానివల్ల ఏదో ప్రయోజనం ఉంది, ఇదంతా నా మంచి కోసమే జరిగింది, నేను దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నాను, అంగీకరిస్తున్నాను, దీనికి సరెండర్ అవుతున్నాను, థ్యాంక్ యూ యూనివర్స్. ఆ విశ్వం నా కోసం అంతా మంచే చేస్తుంది. ఇప్పుడు ఏదైతే జరిగిందో నా మంచి కోసమే జరిగింది. ఆ విశ్వశక్తి ఎప్పుడు నాకు మంచే చేస్తుంది. ఈ ప్రపంచాన్ని, మనుషులను, సంఘటనలను, పరిస్థితులను, పంచభూతాలను, ప్రకృతిని, సమస్తాన్ని నాకు అనుకూలంగా పునఃసృష్టి చేస్తూనే ఉంటుంది. థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పాలి. ఆ స్థితి మారిపోతుంది, ఆందోళన తగ్గిపోతుంది, వెంటనే అది కదలటం మొదలవుతుంది. అది హృదయంతో చెప్పాలి. అనేక అద్భుతాలు జరుగుతాయన్నమాట. మనం ప్రశాంతంగా ఉండి
అందుకోవటానికి సిద్ధంగా ఉంటే మన జీవితంలోని ప్రతి ఆశాభంగానికి ఒక పరిహారం దొరుకుతుంది. అంటే మీరు మీ ఆలోచనలు, మీ క్రియలు, మీ ప్రక్రియ, మీ నడవడిక, మీ బుద్ధి అన్నీ మారిపోవాలి. ఎందుకంటే 360 degrees యాంగిల్స్లో యూనివర్స్ అన్ని రకాలుగా రికార్డ్ చేస్తుంది. లోపల ఏమనుకుంటున్నామో కాముగా ఉన్నాం మనం, కానీ లోపల థాట్స్ రన్ అయిపోతూ ఉంటాయి, పరిగెడుతూ ఉంటాయి వేగంగా, ఆగకుండా. అవన్నీ కూడా యూనివర్స్ రికార్డ్ చేస్తుంది. మరి మనలోని ఇన్నర్ చైల్డ్, సబ్ కాన్షియస్ మనసు ఒక వైర్లెస్ కనెక్షన్ కలిగి ఉందని చెప్పుకున్నాం యూనివర్స్తో. అది సైంటిస్టులు నిరూపించారు. సపోజ్ మీరు ఎక్కడో ఉన్నారు వేరే స్టేట్లో, నేను ఎక్కడో ఉన్నాను, నాకు మీరు కాల్ చేశారు, మాట్లాడుతున్నారు, వైర్లు కనిపించట్లేదు, టవర్స్ ఎక్కడున్నాయో తెలియదు, కానీ వాయిస్ వినిపిస్తుంది ఇద్దరికి కదా. అలాగే మనలోని అంతులేని శక్తి ఆత్మ ద్వారా అనంతమైన విశ్వశక్తికి ఆ శూన్యంలోకి వైర్లెస్ కనెక్షన్ ఉంది. ఆత్మలు విశ్వశక్తి అనుగ్రహంతోనే నడపబడుతున్నాయి. ప్రతిదీ మాట్లాడకపోయినా లోపల అనుకుంటున్నా ఆ ఫీలింగ్స్తో సహా ప్రతిదీ రికార్డ్ అవుతుంది. యూనివర్స్ రికార్డ్ చేస్తుంది 360 degrees. అందుకే తిరిగి వస్తాయి మనకి. నేను ఏమీ అనలేదు, కామ్గా ఉన్నాను అనుకుంటారు, కానీ ఆ రన్ అవుతున్న థాట్స్ బ్యాక్గ్రౌండ్లో రికార్డ్ అయిపోతూ ఉంటాయి. లేకపోతే మీరు ఒకరికి సహాయం చేశారు, తిట్టుకుంటూ సహాయం చేశారు, అది ఫలితం 0, అది యూనివర్స్లో రికార్డ్ అవుతుంది. చాలామందికి తెలియక ఏం చేస్తుంటారంటే తను స్టేటస్ పెరగాలి తెలియక, ఇది ఎవరిని విమర్శించడం కాదు చెప్తున్నాను, ఫొటోస్ తీసుకుంటారు, నేను ఎంతమందికి సహాయం చేశాను, దాన్ని ఫేస్బుక్లో పెట్టడమో ఎవరికో చూపించడమో లేకపోతే చెప్పడమో చేస్తూ ఉంటారు. దానివల్ల వ్యతిరేకమైన ఫలితాలు వస్తాయి, ఎలాంటి లాభం లేదు, ఇంకా నష్టపోతారనమాట. చూడండి, బిల్ గేట్స్ లాంటి వాళ్ళు, అమెజాన్ అధినేత, ప్రపంచ కుబేర్లు ఏ సహాయాన్ని ఏ వెబ్సైట్లోని పెట్టరు, అసలు న్యూస్ ఛానల్కి చెప్పరు, తన శరీరంలోనే మరో చేతికి చెప్పకూడదు, అలా సైలెంట్గా ఉంటారు. దానివల్ల లక్షల కోట్ల అకౌంట్లోకి వస్తున్నాయి, బిజినెస్ అద్భుతంగా జరుగుతుంది. ఆ సీక్రెట్ వాళ్ళకి తెలుసు, మనకు తెలియదు. ఇక్కడ కావాలని చేయటం కాదు, వాళ్ళు ఏమనుకుంటారంటే నేను చేసేది ఇతరులకు చెప్పకపోతే ఎలా తెలుసుద్ది అనుకుంటారు. కానీ ఇక్కడున్న మనుషులకు తెలియక్కర్లేదు, నేను నడిపిస్తున్న శక్తి చూస్తుంది అన్నీ కూడా. నువ్వు చెప్పుకుంటే నీకు వ్యతిరేకమైన ఫలితాలు వస్తాయి. నువ్వు ఏ మంచి పని చేసినా నువ్వు చెప్పకూడదు, అది చెప్పాలి. ఆ పని ఇప్పుడు సైంటిస్టులు ఉంటారు, ఆ ల్యాబొరేటరీస్లోకి వెళ్ళిపోతారు, ఫ్యామిలీని వదిలిపెట్టేస్తారు, ప్రపంచాన్ని వదిలిపెట్టేస్తారు. ఈ ఆక్సిజన్ హైడ్రోజన్ కలిపితే ఇది వచ్చిందని బయటకు వచ్చి రోజు ప్రతి సెకండ్కు బయటకు వచ్చి ఏం చెప్పరు, చేసుకుంటూ వెళ్ళిపోతారు. సబ్ కాన్షియస్ మనసుతో ప్రతి రాత్రి మాట్లాడుతూ ఉంటారు, చాలా గొప్పగా మాట్లాడుతుంటారు, హృదయం అంతా ఉప్పొంగిపోతూ నేను కనిపెట్టాలనుకున్న దాన్ని నువ్వు తప్పకుండా నాకు మార్గాన్ని చూపిస్తావు అంటూ ఉంటే ఆ జ్ఞానం వచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఆటోమేటిక్గా ప్రిపేర్ అవుతూ ఉంటారు, అది జరిగిపోతూ ఉంటుంది. ప్రతి రాత్రి మాట్లాడతారు, వారు చేసే ఆ ప్రయోగం సక్సెస్ ఎలా అవ్వాలో, ఏం చేయాలో ఆ జ్ఞానాన్ని ఇవ్వమని అడుగుతూనే ఉంటారు. అది నెలలు గడుస్తూ ఉంటాయి, సంవత్సరాలు గడుస్తూ ఉంటాయి, ఒక ఉప్పెనలాగా ఆ విజయం బయటకు వస్తుంది. ప్రపంచం ఆ వ్యక్తి సైంటిస్ట్ పేరు మారిమోగిపోతుంది. అప్పుడు దాకా సైలెంట్గా ఉంటారు. అలా మనం ఏమి చెప్పకూడదు, ఇక్కడ మనమే కారణం. మన భవిష్యత్తు అద్భుతంగా ఉండాలంటే ఆలోచనలు కూడా అద్భుతంగా ఉండాలి. మన సామాన్య జీవితంలో మనం ఇచ్చిన దానికన్నా ఎన్నో రెట్లు ఎక్కువగా పొందుతాము అంటుంటే కృతజ్ఞతే జీవితాన్ని సంపదత్వం చేస్తుంది. కృతజ్ఞత శక్తిని ఉపయోగించుకోవాలంటే దాన్ని ఆచరించాలి. ఎలా ఆచరించాలి? చిన్న పిల్లవాడిలాగా మారిపోవాలి. చిన్న పిల్లలు చూడండి, చాక్లెట్ కోసం గొడవ చేస్తారు, అది ఇచ్చాక హై అని చెప్పేసి ఒక్కసారి నవ్వుకుంటూ ప్రపంచాన్ని మర్చిపోతూ దాన్ని ఎంజాయ్ చేస్తుంటారు. ఒకటే తెలుసు వాళ్ళకి, ఏడవటమా నవ్వటమా, మరో ఇన్సైడ్ ఏం మైండ్ ఉండదు, అది విశ్వశక్తి తీసుకుంటుంది. అది అలాంటి మనసుతో మీరు కోరుకోవాలి. అలా నిజాయితీగా మంచి మన హృదయంతో మారిపోవాలి. మీరు ఒక రిలేషన్ చేస్తున్నారా, ఫ్రెండ్షిప్ చేస్తున్నారా, అది ప్రపంచంలో మరెవ్వరు చేయకూడదు, అంత అద్భుతంగా ఉండాలి ఆ రిలేషన్. మీకు తలుసుకుంటేనే మనసు ఒక ఉప్పెనిలాగా ఉప్పొంగిపోవాలన్నమాట. ఎంత బాగుంది నా రిలేషన్ అని చెప్పేసి, ఎంత మనసుకు హాయిని ఇస్తుంది, ఆ సంతోషానికి వెలకట్టలేమని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ మీ జ్ఞానేంద్రియాలకు కూడా కృతజ్ఞత చెప్పండి. మీ కళ్ళు దృష్టిని ప్రసాదిస్తూ ఈ అందమైన ప్రపంచాన్ని చూపిస్తున్నాయి, అవి లేకపోతే మీరు చూడలేరు. అందుకు ఆ కంటికి కూడా కృతజ్ఞతలు చెప్పాలి, ఇంకా బాగా చూపిస్తుంది అందంగా ఈ ప్రపంచాన్ని. అలాగే మీ చెవులకు వినికిడి శక్తికి కూడా, మీకు రుచిని తెలియచేస్తున్న మీ నాలుకకు, నోటికి
ఆ పరిమళాలను అందిస్తున్న ఆ నాసికకు, స్పర్శకు, జ్ఞానానికి, ఆ స్పర్శ ఆ జ్ఞానాన్ని ఇస్తున్నటువంటి ఆ చర్మానికి, నడకనిచ్చే కాళ్లకు, అభివ్యక్తినిచ్చే కంఠస్వరానికి కృతజ్ఞతలు కలిగి ఉండాలి. వీటన్నిటికన్నా మించి మీరు మీ మొత్తానికి, మీ శరీరం మొత్తానికి థ్యాంక్ యూ చెప్పాలి. మీలోని ఇన్నర్ చైల్డ్కి థ్యాంక్ యూ చెప్పాలి. అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.